బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా దైవ ప్రవక్త వారి ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనం, 650వ ప్రవచనము, రియాజు సాలిహీన్, బుఖారీ మరియు ముస్లిం యొక్క దీని యొక్క సంకలనకర్తలు. మహాశిలారా, దైవం ఎలాగుంటాడు? ఎవరైనా ఇంతవరకు ఆయన చూసింది ఉన్నదా? లేదు కదా. ఇది నేను చెప్పే విషయం కాదు, దైవ గ్రంథాలు అన్నీ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఆయనను చూసే శక్తి ఏదైతే ఉందో అది మన కళ్ళకు దైవం ఇక్కడ ప్రసాదించలేదు. ఖురాన్లో ఒక మాట చెప్తాడు, లా తుద్రికుల్ అబసార్ వహు యుద్రికుల్ అబసార్ అంటాడు. ఏ చూపులు ఆయన అందుకోలేవు, కానీ ఆయన అందరి చూపులు అందుకుంటాడు. మన చూపులకు ఆ శక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దైవం సృష్టించినటువంటి కోటాను కోట నక్షత్రాల్లో సూర్యుడు ఒకడు. ఏమండి, సూర్యుని మనం తదేకంగా ఒక నిమిషం పాటు చూసినట్లయితే మన కంటిలో రెటిన కాలిపోయి మన కళ్ళు పోతాయి. దైవ సృష్టిని మనం చూడలేకపోతున్నాం కదా. ఏమండి, అలాంటిది ఆయనను చూసే శక్తి ఇక్కడ మనకు లేనప్పుడు మనము ఏ విధంగా నువ్వు ఇలాగ ఉంటావని చెప్పేసి ఆయన నిర్దేశించగలము? అది తప్పు కదా. అది నువ్వు ఇలాగ ఉంటావని చెప్పేసి మన చేతులతోటి ఆయన తయారు చేయగలమా? నువ్వు ఇలాగ ఉంటావని చెప్పేసి మన చేతులతో చిత్రీకరించగలమా? సృష్టికర్త ఎలాగ ఉంటాడో తెలియదు కదా. మనమే చూడండి, మన ఫోటో మనము తీయించుకున్నప్పుడు ఫోటోగ్రాఫర్ ఏదైనా మనకు తేడా చేసాడు అనుకోండి, మన కలర్ కొంచెం నల్లగా చేసినా, లేకపోతే ఏదైనా ఒక మచ్చలు మన ముఖం మీద పెట్టినా మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని దగ్గరికి వెళ్ళి మార్చుకుంటామా? నేను నాకు లేనటువంటిది నువ్వు పెట్టేసావు అని చెప్పేసి ఒప్పుకుంటావా? మనం పర్లేదులే అని చెప్పేసి మనం ఒప్పుకుంటామా? మరి దైవం ఎలా ఒప్పుకుంటాడు? ఆయన ఎలా ఉంటాడో తెలియనప్పుడు మనం ఏదో చిత్రీకరించేసి ఏదో ఒకటి కల్పించేసి మనం చేతులతో ఒక స్వరూపాన్ని, ఒక ఆకారాన్ని కల్పించేసి ఇది నువ్వే అని చెప్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయాలి. మహాప్రవక్తలు ఏం చెప్పారంటే, దైవ సృష్టిని పూర్ణ వాటిని సృష్టించేవారని. అలాగే దైవ సృష్టి ఉంది. ఇక్కడ మనుషులు ఉన్నారు, జంతువులు, జీవాలు, ఇవన్నీ దైవ సృష్టి కదా. దైవ సృష్టిని పూర్ణటువంటి వాటిని ఎవరైనా సృష్టించినట్లయితే, లేకపోతే చిత్రీకరించినట్లయితే, నోరు లేని ఏదైతే చెట్లు చేమలు ఏవైతే ఉన్నాయో సీనరీలు, అది వేరే సంగతి. ఏమండి, అలా కాకుండా జీవం ఉన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ అవన్నీ దైవ సృష్టి కదా. దైవ సృష్టికి సమానంగా ఎవరైనా తయారు చేసినట్లయితే దైవం ఎంత మాత్రం కూడా దాన్ని ఒప్పుకోవడు, అందరికంటే ఎక్కువగా తీవ్రమైనటువంటి శిక్షకు గురి చేస్తారని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఆ సృష్టించేవాడు దైవం, సృష్టికర్త ఆయనకు పోటాపోటీగా నేను కూడా సృష్టిస్తానని చెప్పేసి ఎవరైనా వచ్చాడు అంటే దాన్ని ఆయన ఒప్పుకోడు. కాబట్టి మహాశిలారా, మనం ఎటువంటి వారికి దూరంగా ఉందాం. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ.